ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఇదిగో చూసారా, కోడి కాళ్ళు. ఇదైతే కర్రీ చేస్తామండి. వీడియో మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీళ్ళైతే శుభ్రంగా కాల్ చేసుకుందాం. మనమైతే పొయ్యి వెలిగించేసుకుందాం ఫ్రెండ్స్. మంట చూసారా ఎలా మండుతుందో. ఇప్పుడైతే మనము కోడి కాలుకి కమ్మి గుచ్చేసి నీట్గా అయితే కాల్ చేసుకుందాం ఫ్రెండ్స్. కాల్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టు మొత్తం నీట్గా ఒలిచేసుకోవాలి. ఈ విధంగా అయితే కాల్చుకొని నీట్గా ఆ విధంగా అయితే వాటికి ఉండే తొక్కంతా ఒలిసేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అయితే మేమైతే చాలా నీట్గా అయితే చేసుకున్నామండి. మనం కాల్చుకుంటే దానిపైన ఉన్న చర్మం పొట్టంతా వచ్చేస్తుంది. మన కర్రీలోకి బాగుంటాయండి ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా మనము అన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా ఎలా క్లీన్ అయిందో. అంతేనండి, సింపుల్గా అయితే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనమైతే చూసారా అన్ని నీట్గా అయితే ఈ విధంగా అయితే మొత్తం పొట్టు అంతా ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఆ పొట్టు కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి ఎంత వచ్చిందో. కాళ్ళకు ఉండే పొట్టు అంతా తీసేసాము. ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకున్నాము. మనమైతే వీటిని నీట్గా పీసెస్గా కొట్టేద్దామండి. కొట్టేసుకొని నీట్గా క్లీన్గా కడుక్కోవాలి. మేము కటింగ్ అయితే చేస్తాము. ఈ విధంగా అయితే పీసెస్గా కొట్టేసుకున్నామండి. ఈ విధంగా అయితే అన్నీ ముక్కలు కొట్టేసుకొని పీసెస్ అయితే కొట్టేసుకొని వీటిని అయితే అండి మనం బాగా నీట్గా కడుక్కోవాలి. వాటర్ అయితే పోసేసుకొని బాగా నీట్గా అయితే మనం కడిగేసుకుందామండి. చాలా శుభ్రంగా అయితే కడుక్కుందాము. ఒక 2-3 సార్లు అయితే మనం నీట్గా వీటిని అయితే
కడిగేసుకొని బౌల్లోకి అయితే వేసేసుకున్నామండి. ఇవైతే చిన్నప్పుడు మా తాత మా అమ్మమ్మ వాళ్ళైతే బాగా చేశారండి. వాళ్ళైతే ఎక్కువ కళ్ళులోకి ఎత్తుకొని వెళ్ళేదండి, కళ్ళులోకి మందులోకి అమ్మేదానికి. మనమైతే ఇప్పుడు నీట్గా కడుక్కొని స్టవ్ అయితే వెలిగించేసుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాము, బాణలు అయితే పెట్టేసుకున్నాము. అందులో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాము. కొంచెం ఆవాలు వేసుకుని ఇందులో బాగా బాయిల్ అయిన తర్వాత ఇవి బాగా చూసారా ఎలా పగులుతున్నాయో చిట్టపట్టమని. ఆ విధంగా బాగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకున్నామండి. ఇవి ఒక రవ్వ బాగా ఫ్రై అయిన దాకా కలుపుకుందాము. తర్వాత మనము టమాటో, ఉల్లిపాయ పేస్టు, అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నామండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి, నీట్గా ఫ్రై చేసుకోవాలి మనం. ఎందుకంటే కర్రీ అయితే పచ్చివాసన వస్తుంది, అందుకని నీట్గా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకున్నామండి. అలాగే ఒక స్పూను పసుపు అయితే మనమైతే వేసేసుకున్నాము. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్రై అయిన దాకా మనము ఫ్రై చేసుకోవాలి దీని అయితే. ఇప్పుడు అందులో చిల్లీ పౌడర్ అండి, మిరప్పొడి, మంచి ఘాటు అయిన మిరప్పొడి వేసుకుంటున్నాము. ఈ చికెన్ లెగ్ ఫ్రైలోకి కారం బాగుండాలండి, బాగుంటే టేస్ట్ అదృష్టం. మిరప్పొడి అయితే వేసేసుకున్నాము. దీన్ని బాగా గ్రేవీ అయితే బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా గ్రేవీ అయితే కలుపుకోవాలి మనము. చికెన్ అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి మళ్ళీ దాన్ని ఒక రవ్వ బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి మీరు ఈ విధంగా అయితే నీట్గా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి బాగా. మాకైతే కర్రీ బాగా ఉడికిపోయింది. అందులో వచ్చేసి కొంచెం చికెన్ మసాలా, కొంచెం మనం ఇంటి దగ్గర దంచుకున్న పౌడరు, మసాలా పౌడరు, అలాగే మీరు ముఖ్యంగా వేసుకోవాల్సింది ఇందులో మిరియాల పొడి అండి. కొంచెం బాగా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొక్కకు మసాలా బాగా పట్టేదాకా. మసాలా అయితే బాగా పట్టిందండి మొక్కకి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఇందులో కొత్తిమీర, పుదీనా వేసి ఒక్క గరిటె అట్టేసి తిప్పి కలుపుకోండి. ఫ్లేవర్ అయితే అదుర్సు, స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయింది. మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రై అయితే అదుర్సు. ఇది రైస్లో వేసేసుకొని ఎలా ఉందో చూద్దాం మనము. హాయ్ అండి, ఇగో ఇదేందో తెలుసా మీకు? చికెన్ లెగ్ అంటే కాలు. లెగ్ అంటే లెగ్ పీస్ అనుకున్నారు, కాలు. ఇది ఎలా ఉందో టేస్ట్ అయితే చేద్దామా. చాలా బాగా ఉడికిందండి ఇదైతే. మొక్కకు మసాలా బాగా పట్టింది.
అరే వా అదురుసండి చికెన్ ముక్క అయితే సూపర్ ఉంది. ఎముకతో కూడా మెత్తంగా మెదిగిపోతుంది. కర్రీ అయితే బాగా వచ్చిందండి. రైస్లోకి అద్భుతంగా ఉందా. ఇదైతే మా తాత మా అమ్మమ్మ వాళ్ళు అయితే చేసేదండి. ఇదైతే కళ్ళులోకి ఎత్తుకోపోయేదోళ్ళు, కళ్ళులోకి మందులోకి నంచుకునేదానికి. వాళ్ళకు ఉంటుందండి, మామూలుగా ఉండదు మందు కళ్ళులోకి అయితే. మా తాత మా అమ్మమ్మ అయితే వ్యాపారం చేసేదండి పల్లె కాడికి. మనం అప్పుడెప్పుడో తిన్నామా. మళ్ళీ ఈ రోజు అయితే తింటున్నామా. ముక్క అయితే భలే ఉడికిందండి ఇది. మీరు కూడా తినాలనుకుంటే వచ్చి మా ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కొట్టండి ఫ్రెండ్స్. గన్ సింబల్ అయితే గట్టిగా నొక్కండి, గట్టిగా కొట్టండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు ఫ్రెండ్స్. ఓకే బాయ్.